నమస్కారం ఫ్రెండ్స్. భారతదేశంలో రాజ్యాంగానికి లోబడి ఉన్నట్టే ఉండి రాజ్యాంగంలో ఉన్న లూప్హోల్స్ని కనిపెట్టి ఎంచక్కా రాజ్యాంగ వ్యతిరేక పనులు రాజ్యాంగబద్ధంగా చేసే అలవాటు భారతదేశంలో ఎంతైనా ఉంది. ఫిరాయింపులు, బుజ్జగింపులు, చేరికలు, తీసివేతలు ఇవన్నీ ప్రజాస్వామ్య దేశంలో ఎలా జరిగినా రాజ్యాంగానికి లోబడి జరిగితే అది న్యాయము అని అనిపించుకుంటుంది. మనం ఆల్రెడీ కొన్ని రోజుల ముందు వీడియోలో రాఘవ్ చడ్డా ఆమ్ ఆద్మీ పార్టీకి తూట్లు పొడిచే క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ అలర్ట్ అయ్యి ఆయనను ఆ పార్టీ అంటే పార్లమెంట్లో ఒక మెయిన్ స్పీకర్గా తన పదవి ఊడగొట్టి వేరే ఆయన నియమించడం జరిగింది. అయితే రాఘవ్ చడ్డా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది స్పష్టమైంది. కానీ రాఘవ్ చడ్డా తనతో పాటు ఒక 6 మంది ఎంపీలను ఇంత సునాయాసంగా ఆప్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళి ఆప్నే విలీనం చేస్తారు అని ఎవరు అనుకోలేదు. అంటే ఆప్ పార్టీనే పెరిగి బీజేపీతో విలీనం చేయడం అంటే మన దగ్గర టీఆర్ఎస్ టీడీపీ పార్టీని ఎట్లా సమూలంగా తనతో కలుపుకుందో అదే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించకుండా తమ 3/4 స్ట్రెంత్ తీసుకుపోయి బీజేపీలో కలపడం జరిగింది. అంటే పోటీ చేయకుండా బీజేపీ ఖాతాలో దాదాపు 7 మంది ఎంపీలు చేరినట్టు అయింది. బహుశా ఇంకో 1-2 ఎంపీలు కూడా మెల్లిగా బీజేపీలో పోయే అవకాశాలు ఉన్నాయి. అంటే దీంట్లో ఏం తెలుస్తుందంటే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క స్టేట్ క్యాడర్ అంటే ఎమ్మెల్యేల సంఖ్య ఎంత బలంగా ఉన్నా, వాళ్లకు సపోర్ట్ ఎంత బలంగా ఉన్నా, ఎంపీలు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఉండి ఏమీ సాధించలేము అనే ఒక భావంతో ఉన్నారు. మనం అబ్జర్వ్ చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీలో ఏ ఘటన జరిగిందో గమనించండి. ఆమ్ ఆద్మీ పార్టీలో ఏ ఘటన జరిగిందో అదే ఘటన దాదాపు అంతగాకపోయినా కొంతైనా తెలంగాణలో ఎప్పుడైనా జరగవచ్చు. అంటే రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో ఎంపీలు జంప్ కావచ్చు, లేదా బీజేపీ తనంతకు తానే కొంతమంది ఎంపీలను రాజ్యాంగబద్ధంగా తమ వైపు తిప్పుకోవచ్చు. అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నో మార్గాలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని తటస్థంగా ఉంచి దాని లూప్హోల్స్ తెలుసుకొని రాజ్యాంగబద్ధంగా అంటే వేరే పార్టీ ఎంపీలను ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే అన్ని హంగులు మన రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నాయి. రాజ్యాంగాన్ని ధిక్కరించకుండా
దానికి ప్రాపర్ రెస్పెక్ట్ ఇస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏకంగా తమ పార్టీని తీసుకుపోయి బీజేపీలో విలీనం చేశారు. అంటే మన వాళ్ళు చనిపోతే ఎలా బూడిద తీసుకుపోయి వారణాసి గంగాలో కలుపుతారో అదే చిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క బూడిదను తీసుకుపోయి బీజేపీ లాంటి గంగలో కలిపినట్టు అంత ఈజీగా కలిపేశారు. ఇది ఊహించిన ఘటనే. కానీ ఊహించని ఘటన ఏమంటే 6 మంది ఎంపీలు రాఘవ్ చడ్డాతో పాటు అంత సునాయాసంగా కళ్ళు గప్పి ఆమ్ ఆద్మీ పార్టీ అంటే దాని వలలో నుంచి అంత ఈజీగా తప్పించుకొని సునాయాసంగా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు అని ఎవరూ ఊహించలేదు. రాఘవ్ చడ్డా తప్పకుండా బీజేపీలో పోతారని క్లియర్గా సందేశం ఉంది. కానీ ఇతర ఎంపీలు ఇంత సైలెంట్గా బీజేపీలో చేరుతారని ఎవరూ ఊహించలేరు. ఇది ఇలా ఉండగా మన రీసెంట్గా జరిగిన వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ ఇది బీజేపీ యొక్క బలాన్ని లేదా ఓవరాల్ ఇమేజ్ని ఎలా ఉంచబోతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. బీజేపీకి ఇప్పుడు గెలుపు కన్నా ఇమేజ్ ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్లో మళ్ళీ వాళ్ళు రాకపోయినా మమతా బెనర్జీని ఇరిటేట్ చేసే అంత స్ట్రెంగ్త్ బీజేపీకి వస్తే అదే వాళ్లకు 10,000. ఇంకా మెజారిటీ వస్తే మళ్ళీ తృణమూల్ ఇక చరిత్రలో వెస్ట్ బెంగాల్లో పవర్లోకి రాదు. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ ఇప్పుడు ఏమంటే బీజేపీ కమ్యూనిస్టులు పాలించినప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి కమ్యూనిస్టులని పెరికి వేయాలి అనే ఒక ప్రతిజ్ఞ తీసుకొని ఇండైరెక్ట్గా మమతా బెనర్జీకి సపోర్ట్ చేసి ఎవరు మమతా బెనర్జీ పవర్లోకి వచ్చేటట్టు చేశారో అదే బీజేపీ మమతను వదిలించుకోవడానికి కమ్యూనిస్ట్ పార్టీలతో చేతులు కలపడానికి కూడా వెనకాడటం లేదు. అందుకోసం ఈసారి కమ్యూనిస్టులు కొద్దో గొప్ప తమ ఉనికిని చాటుకుంటున్నారు అంటే అది బీజేపీ సహాయంతో అని మనం క్లియర్గా చెప్పొచ్చు. అదే తమిళనాడు ఎలక్షన్స్కి పోతే తమిళనాడులో చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది. అక్కడ బీజేపీ ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తుంది, లేదా 1 సీటు 2 సీట్లతో సర్దుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బీజేపీ ఊహించిన స్థానాల్లో ఇప్పుడు మన కొత్త ఎంట్రెంట్ మన సినిమా యాక్టర్ విజయ్ తన సత్తా చాటుకున్నాడు. పవర్లో వచ్చే అంత సీన్ లేకున్నా ఒక 6-7 సీట్లలో మన విజయ్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకి మళ్ళా 1 లేదా 2 లేదా 0 దక్కినా మనమేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బీజేపీకి ఇక్కడ మంచి పాయింట్ ఏమంటే డిఎంకే స్థానాలు తగ్గటం, ఇది బీజేపీకి కావాల్సిన ముఖ్యమైన అంశం. డిఎంకే స్థానాలు తగ్గినాయి అంటే ఏఐడిఎంకే లేదా విజయ్ పార్టీని ఎలాగో అలాగా తమ వైపు తిప్పుకొని అక్కడ డిఎంకే కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆ కూటమిని బ్యాక్ ఎండ్తోని నడిపించే అన్ని సందర్భాలు బీజేపీ వెతుకుతూ ఉంటుంది. దాంట్లో సక్సెస్ కాకపోయినా డిఎంకే స్ట్రెంగ్త్ తగ్గితే బీజేపీకి అదే 10,000. ఇదంతా అలా ఉంచితే మన రాష్ట్రంలో అంటే తెలంగాణలో ఈ టీఎస్ఆర్టీసీ స్ట్రైక్ 2-3 రోజుల్లోనే విజయవంతం కావడానికి ఒక డ్రైవర్ యొక్క ఆత్మ బలిదానం, ఇంకో డ్రైవర్ ఆయన ఆత్మహత్యాయత్నం, ఇవి 2
ఈ సమస్య పరిష్కారానికి చాలా ముఖ్యమైన పాత్ర వహించాయి. ఆ డ్రైవర్ చనిపోయిన, ఇంకో డ్రైవరు కొట్టుమిట్టాడుతున్న, ఓవరాల్ టీఎస్ఆర్టీసీ ఉద్యమానికి తొందరగానే ఎండ్ కార్డ్ పడింది. కానీ ఇక్కడ ఆందోళన కలిగించే 2-3 అంశాలు ఉన్నాయి. టీఎస్ఆర్టీసీలో కార్పొరేషన్ ఉండగా డ్రైవర్ల, కండక్టర్ల పనితీరు ఆశాజనకంగా లేదు. అంటే డ్రైవర్లు టైంకి మన స్టాప్లలో ఆపకపోవడం, కండక్టర్ల దురుసు ప్రవర్తన, లేదా నియమం పాటించకుండా బస్సులను నడపటం, దురుసుగా ప్రవర్తించటం, ప్యాసింజర్లపై చాలా అక్కస్సు వెళ్ళగక్కటం, ఇవన్నీ పరిపాటిగా మారిపోయాయి. ఇప్పుడు టీఎస్ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తే వాళ్ళ పనితీరు ఇంకా ఘోరంగా తయారై, ఎట్టి పరిస్థితిలో మా జీతాలు మాకు టైంకి అందుతాయి కాబట్టి కొట్టే ట్రిప్పులు ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇంటికి వెళ్ళిపోదామనే తాపత్రయం డ్రైవర్లలో, కండక్టర్లో కూడా కలెక్షన్ పట్ల నిర్లక్ష్యం. గవర్నమెంట్ బస్సే కదా, గవర్నమెంట్ బస్సుకు ట్రిప్పులు ముఖ్యం, అది కాకుండా ఇప్పుడు మహిళా ప్రయాణికులకు ఉచితం కాబట్టి వాళ్ళ తరఫున కూడా నిర్లక్ష్యం, కలెక్షన్లలో నిర్లక్ష్యం మనం స్పష్టంగా చూడవచ్చు. ఓవరాల్ ఈ నిరసన వల్ల అటు ప్రభుత్వానికి ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు జీతం ఎలా ఇస్తారో, కార్పొరేషన్ ప్రాబ్లమ్స్ పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 6వ తారీఖు లోపల ఈ టీఎస్ఆర్టీసీ వాళ్లకు వాళ్ళ జీతభత్యాలు టైంకు చెల్లించే అవసరం ఎంతైనా ఏర్పడింది. అంటే తప్పించుకోలేరు. అది అంటే కార్పొరేషన్ పరిస్థితుల్లో సాకు చూపి ప్రమోషన్లు కానివ్వండి, జీతభత్యాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవన్నీ టైంకు చెల్లించే అంటే అవసరం ఇప్పుడు ప్రభుత్వానికి ఏర్పడుతుంది. అంటే బస్సులు నడపడం వల్ల డబ్బులు వచ్చినా రాకపోయినా అక్కడ డ్రైవర్, కండక్టర్లకు, సిబ్బందికి టైంకు జీతాలు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏర్పడ్డది. అంటే కార్పొరేషన్కి డబ్బులు ఇచ్చే అవసరం లేదు. దీంట్లో 2 సంఘటనలు జరగవచ్చు. ప్రభుత్వం డిపోలను నిర్లక్ష్యంగా చూడవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ డబ్బులు చెల్లించాలి కనుక ప్రతి నెల మీకు జీతాలు చెల్లించినాక ఇక బస్సులు నడిపే మెయింటెనెన్స్ డబ్బులు మా దగ్గర లేవని చెప్పి చాలా బస్సులు షెడ్ పాలు కావచ్చు, అంటే తిరగలేని పరిస్థితిలో రావచ్చు. అంటే మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఈ ప్రభుత్వ గవర్నమెంట్ డిపోలలో కలగవచ్చు. అదే కాకుండా ప్రభుత్వము టీఎస్ఆర్టీసీకి ఇస్తున్న సబ్సిడీలు, డీజిల్పై ఇచ్చే సబ్సిడీలు కూడా పూర్తిగా తొలగించే అవకాశాలు ఉన్నాయి. అంటే టీఎస్ఆర్టీసీని అంటే సంఖ్యాపరంగా తగ్గించే, కుదించే అన్ని పనులు ప్రభుత్వం చేస్తుంది. అంటే డిపోల కుదింపు, అదే కాకుండా బస్సుల కుదింపు, అదే కాకుండా మెయింటెనెన్స్ బాగా ఎక్కువైతుందని ప్రైవేట్ బస్సుల నియామకం పెరగవచ్చు. ఇంకోటి, ఇప్పుడు నియామకాలు పూర్తిగా ప్రభుత్వం ఆపేయవచ్చు. అంటే టీఎస్ఆర్టీసీలో నియామకాలు పూర్తిగా ఆగే అన్ని అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. ఒక కార్పొరేషన్ ప్రభుత్వంలో విలీనం అంటే దీని అర్థం ఏమంటే కార్పొరేషన్ హెల్త్కి సంబంధం లేకుండా కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగులకు టైముకు ప్రభుత్వ ఉద్యోగుల్లాగా జీతాలు ఇవ్వడం తప్ప ఆ కార్పొరేషన్లో పెద్ద చేంజెస్ ఏం రావు. డిసిప్లిన్ తగ్గుతుంది, ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది, సీరియస్నెస్ తగ్గుతుంది, ప్రజలకు ఇబ్బందులు దాదాపు రెట్టింపు కావచ్చు. కావున ప్రభుత్వం ఇప్పుడు టీఎస్ఆర్టీసీని గవర్నమెంట్లో మర్జ్ చేసిన వాళ్ళ పనితీరుపై
వాళ్ళు ఎలా స్పందిస్తారో మనం చూడాలి. అది కాకుండా ప్రభుత్వం సిటీలో డీజిల్ పెట్రోల్ వాహనాల కుదింపు ఇంకా రిజిస్ట్రేషన్ కాదు అనడం చాలా ప్రిమెచ్యూర్ బ్రెయిన్, వాళ్ళ వాళ్ళ బ్రెయిన్ మెథడు ఎంత ప్రిమెచ్యూర్ ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. సిటీ లిమిట్స్లో ఓన్లీ ఎలక్ట్రికల్ కార్స్ రిజిస్టర్ అవుతాయి, డీజిల్ పెట్రోల్ వాహనాలు తిరగకూడదు అనేది అత్యుత్సాహంతో తీసుకున్న చర్య అని మనం ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాహనేతర కరెంట్ కన్జంప్షన్ దానివల్లనే సమ్మర్లో తట్టుకోలేనంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే వోల్టేజ్ సంబంధించి, డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అది చాలా ప్రాబ్లమేటిక్గా మారింది. అది కాకుండా ఊళ్ళలో ఉచిత కరెంటు, ఈ ఊళ్ళలో ఉచిత కరెంటు, ఇక్కడ ఓన్లీ ఎలక్ట్రికల్ వాహనాలు, అంటే టోటల్ స్టేట్ నియర్లీ ఎలక్ట్రిసిటీపై డిపెండ్ అయ్యే అన్ని సూచనలు ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం వచ్చేది ఒకటి, మన స్టేట్లో ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిసిటీ మనకు సరిపోదు, మనం సెంట్రల్ గ్రిడ్ నుంచి ఎలక్ట్రిసిటీ తీసుకోవాలి. అయితే సెంట్రల్ గ్రిడ్ నుంచి ఎలక్ట్రిసిటీ తీసుకోవాలంటే అడ్వాన్స్ పేమెంట్ చేయాలి. అంటే బిల్లులు ఎక్కడ వసూలు అవుతలేవు, ఊళ్ళలో బిల్లు వసూలు కాదు, సిటీలో అన్ని ఎలక్ట్రికల్ వాహనాలు అంతా ఎలక్ట్రిసిటీపై నడిస్తే ఇక్కడ బిల్లుల చెల్లింపులో తేడా వస్తే గ్రిడ్ నుంచి మన ప్రభుత్వం అప్పులు చేసి ఎలక్ట్రిసిటీ కొనుక్కొని మన సిటీలో సప్లై చేయాలి. అది కాకుండా ఈ గ్రిడ్ ద్వారా ఎలక్ట్రిసిటీ కొనలేకపోతే దాదాపు సిటీలో అన్ని వాహనాలు ఆగిపోయే సూచనలు ఉన్నాయి. అదే కాకుండా మన డొమెస్టిక్ కన్జంప్షన్ అంటే ఇంటికి వాడే కరెంటు నాణ్యతలో కూడా భారీ తగ్గుదల కనిపించే అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బ్లైండ్గా సిటీలో పొల్యూషన్ తగ్గించాలి అనే ఒక నెపంతో ఎలక్ట్రికల్ కార్స్, ఎలక్ట్రికల్ ఆటోమొబైల్స్ ఇంట్రడ్యూస్ చేయడం చాలా ప్రిమెచ్యూర్ డిసిషన్ అని మన అందరికీ ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి అని మన ట్రైమా టీవీ తరఫున మనం సూచించడం జరుగుతుంది. మనం రీసెంట్గా రియల్ ఎస్టేట్లో భారీ స్థాయిలో పతనం జరుగుతుంది, భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని మనం తరచూ మన ఛానల్లో చెప్తూ ఉంటాం. ఎన్డీటీవీ ప్రాఫిట్లో నిన్న రజాక్ గారు, అంటే ప్రెస్టీజ్ గ్రూప్, బెంగళూరు బేస్డ్ ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్ రజాక్, ఆయన ఒక ఇంట్రెస్టింగ్, అంటే టీవీలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. ఆయన ఏమంటున్నాడంటే అసలు డిమాండ్ తగ్గలేదు, అసలు సాఫ్ట్వేర్కి, డౌన్ టర్న్కి, లేఆఫ్స్కి మాకు ఎటువంటి ప్రాబ్లము లేదు, మా ప్రాబ్లం ఎల్లా ఓన్లీ ఇన్ఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణం పెరిగితే, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగితే దాని కాస్ట్ ప్రజలపై వేయాల్సి వస్తుంది అనే భయం తప్ప అసలు రియల్ ఎస్టేట్కి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్ అనే ప్రాజెక్టు తెల్లాపూర్లో, ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్ అనే ప్రాజెక్టు 5,700 ఫ్లాట్లు కడుతున్నాడు. 5,700 ఫ్లాట్లు, దాదాపు 28 ఎకరాలు సంథింగ్ దాంట్లో కడుతున్నాడు ఆయన. అయితే ఈ గోల్డెన్ గ్రోవ్ ప్రాజెక్ట్లో 5,700 ఫ్లాట్లో ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే 17,700 ఫ్లాట్లు ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే అమ్మేశాము అని బహిరంగంగా చెప్పాడు. దానితో 2,500 కోట్ల వ్యాపారం మొదటి రోజే చేశారు సార్ అని చెప్పారు. అంటే గోల్డెన్ గ్రోవ్ ప్రాజెక్టు అంటే భూమి పూజ రోజు 1,700 ఫ్లాట్లు అమ్మి 2,500 కోట్ల ఆ వ్యాపారం నేను చేసేసాను అని.
ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తుంటే మనం అంతా ఆశ్చర్యపోతుంటాం. కానీ ఆయన ఒక పెద్ద మిస్టేక్ చేశాడు. అదేమంటే ప్రాజెక్ట్ స్టార్ట్ కాక ముందు ఒక రెరా అప్రూవ్డ్ బిల్డర్ తన 1700 ఫ్లాట్లు అమ్మేశాడట. అంటే ఇదేమైంది, ప్రీ బుకింగ్ లాగా అయిపోయింది. మన దగ్గర రెరా అప్రూవ్డ్ ఏ బిల్డర్ అయినా ప్రీ సేల్స్ చేయకూడదు. అంటే ముందే ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే ఆ ప్రాజెక్ట్ని అమ్మడం నిషేధం. ప్రాజెక్ట్ ఎలా ప్రొసీడ్ అవుతూ ఉంటుందో అంటే నియర్లీ ఒక 70% ప్రాజెక్ట్ ఆన్ గ్రౌండ్ ఉన్నప్పుడు తమ సేల్స్ మొదలు పెట్టొచ్చు. కానీ ఈయన భూమి శంకుస్థాపన రోజే, భూమి పూజ రోజే 1700 ఫ్లాట్లు 2500 కోట్లకు నేను అమ్మేశాను అని బహిరంగంగా చెప్పడం హాస్యాస్పదం. అంటే ఇంత పెద్ద బిల్డర్ కూడా ఆ ఒక రెరా ఒక మెయిన్ పాయింట్ని గుర్తుపెట్టుకోకుండా బహిరంగంగా నా 1700 ఫ్లాట్లు భూమి పూజ రోజే, అంటే అక్కడ ఏం లేదు, సిమెంట్ బస్తా లేదు, ఒక ఇంచు అంటే లేదా ఒక ఫీట్ తవ్వింది లేదు, అంటే భూమి చూపించి 1700 ఫ్లాట్లు తన రెప్యుటేషన్ బేసిస్ మీద ప్రీ సేల్స్ చేసేసాడు. అంటే ఇంత ఇంత విచ్చలవిడిగా ఇక్కడ బిజినెస్ జరుగుతుంది. అంటే మనం ఎన్నో వేల అంటే ప్రాజెక్ట్స్లో కొన్ని వందల ప్రాజెక్టులో ఈ ప్రీ లాంచ్ చేసేసి చేతులు ఎత్తేసిన బిల్డర్స్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటుంటే ఈ ప్రీ లాంచ్ కొంతమందికే శాపము, మిగతా మందికంతా ఇది కామన్ అని రజాక్ మొన్న ఎన్డీటీవీ ప్రాఫిట్లో బహిరంగంగా చెప్పేశాడు. ఆయన చెప్తున్న సమయంలో ఆ ప్రెస్టీజ్ గ్రూప్ యొక్క షేర్ వాల్యూ పడిపోతూ ఉంది. అంటే ఆయన ఏదో పెద్ద అబద్ధము చెప్తున్నాడని ఎన్డీటీవీ యాంకర్స్ కూడా గుర్తుపట్టారు. ఆయన అడిగితే ఆయన చెప్తున్నాడంటే ఇయర్ అండ్ ఇయర్ సేల్స్ 20% పెరుగుతుందట ప్రతి సంవత్సరము. ఎలాంటి భౌగోళిక, ఆర్థిక, సామాజిక ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాళ్ళ సేల్స్ 20% పెరుగుతుందట. ఇక్కడే కాకుండా ఓవరాల్ ఇండియాలో కూడా ఇలాంటి నార్మల్ సిచ్యువేషన్ ఉన్నది, కానీ ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ పడ్డ దాఖలాలు లేవు అని చాలా ధైర్యంగా చెప్పాడు. కానీ ఆయన మాటలు ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు. 1700 ఫ్లాట్లు భూమి పూజ రోజే 2500 కోట్లకు అమ్మేశాడు. అంటే ఆయన దగ్గర ఇంకా 3000 చిల్లర ఫ్లాట్లు ఇంకా ఆయన మెల్లగా 4 ఏళ్ల సమయంలో అమ్ముకోవచ్చు. అంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి 4 ఏళ్ళు పడుతుంది. 4 ఏళ్ల ముందే 1700 ఫ్లాట్లు తెల్లాపూర్ ఏరియాలో లేదా వెస్ట్ హైదరాబాద్ ఆ సైడ్ ఏరియాలో 2500 కోట్లకు అమ్మాను అని ఒక బిల్డర్ తన నోటితోనే చెప్పినప్పుడు ఇది రెరా తనకు తాను ఒక కేసుగా తీసుకుంటుందా, ప్రెస్టీజ్ గ్రూప్ యొక్క ప్రాజెక్ట్ని ఆపుతుందా అని మనం చూద్దాము. మనం కొన్ని నెక్స్ట్ వీడియోలో ఈ ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్ యొక్క ఈ ప్రాజెక్ట్ అనాలిసిస్ చేద్దాము. మన స్టైల్లో ఈ ప్రాజెక్ట్ ఎలా ప్రొసీడ్ అవుతుందో మనం కూడా చూసే ప్రయత్నం ఎంతైనా చేద్దాం. అది కాకుండా ఇప్పుడు ఇరాన్ వార్ ఎలాంటి రూపు సంతరించుకుంటుంది, అందరూ ఎదురు చూస్తున్న మెయిన్ సబ్జెక్ట్ ఇదే. అయితే ఇరాన్ వార్ కంటిన్యూ అయితే అందరూ గుసగుసలాడుకుంటున్నట్టు ఈ ఎలక్షన్స్ తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెంచవచ్చు అనే ఒక టాక్ ఉంది. అది నిజం కావచ్చు, కానీ టీవీలలో చెప్తున్నట్టు అంత ధరలు పెరగకపోవచ్చు. ఇది కూడా అంతే నిజం. అంటే ఛానళ్ళు అతి ఉత్సాహంగా ఈ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నాయి, కానీ ఈ ఎలక్షన్స్ తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరగచ్చు బహుశా, కానీ వీళ్ళు చెప్తున్నట్టు అంత స్థాయిలో పెంచదు అని నా భావన. అది కాకుండా గోల్డ్, సిల్వర్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. అంటే ఈ యుద్ధం కంటిన్యూ అవుతున్నా గోల్డ్ పెరుగుతలేదు, సిల్వర్ పెరుగుతలేదు. అంటే ఈ గోల్డ్, సిల్వర్కి కూడా కొన్ని ట్రేడింగ్ లిమిట్స్ ఉన్నాయి, కొన్ని బౌండరీస్ ఉన్నాయి.
కొన్ని పరిమితులు ఉన్నాయి. అపరిమితంగా ఏది పెరిగే అవకాశాలు నేటి సమాజంలో లేదు. బంగారం కన్నా నాన్ రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ వచ్చినప్పుడు బంగారాన్ని వీడి వెండిని వీడి జనాలు ఇతరత్ర మార్గాల్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మన రియల్ ఎస్టేట్ రిస్కీగా మారింది. మార్కెట్స్ పీక్లో ఉన్నాయి. అంటే లాస్ట్ 1-2 వీక్స్లో పీక్కి వెళ్ళిపోయాయి. అది కాకుండా మనం ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే కార్పొరేట్ రిజల్ట్స్ బాగున్నాయి, బ్యాంక్ రిజల్ట్స్ బాగున్నాయి, సాఫ్ట్వేర్ ఫర్మ్స్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. అసలు ఇది విచిత్రమైన ఘటన. అసలు బయట ఘోరమైన పరిస్థితుల నుండి, ప్రజల్లో భయాందోళన నుండి, డబ్బులు లేని సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంటే బ్యాంకులు అద్భుతంగా ఉన్నాయి. ఆర్బీఐ ఆందోళనకు చెక్ పెట్టి అన్ని బ్యాంకులు మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. కొనకు ఎస్ బ్యాంక్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. అదే కాకుండా అన్ని కార్పొరేట్ సంస్థలు మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. అంటే ప్రజల డబ్బు దోపిడీ అయి కార్పొరేట్లకు బ్యాంకులకు పోయి అక్కడ ఇరుక్కుపోయినాయేమో అనే ఒక ఫీలింగ్ ప్రజల్లో వచ్చేటట్టు రిజల్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే సిలిండర్లు లేకపోయి, గ్యాస్ సప్లై లేకపోయినా, ఆర్థిక సంక్షోభాలు ఉన్న, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వాలు ఉన్నా, అంటే ఇంత ఘోరమైన పరిస్థితిలో కూడా ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేటు బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఎల్ఐసి కంపెనీలు, అంటే ఇన్సూరెన్స్ కంపెనీల రిజల్ట్స్ బాగున్నాయి. అసలు ఈ వార్ ఎఫెక్ట్ ఎక్కడా కనిపిస్తలేదు అన్నట్టే రిజల్ట్స్ ఉన్నాయి. కానీ సర్వత్రా ఆందోళన ఉంది. లక్షల మందికి ఉద్యోగాలు ఊడిపోయాయి. దీని ప్రభావము మన కార్పొరేట్ కంపెనీలపై, బ్యాంకులపై ఎక్కడా కనిపిస్తలేదు. అంటే హౌసింగ్ సెక్టర్ డౌన్ అయినా, పర్సనల్ లోన్స్ డౌన్ అయినా, కార్పొరేట్ క్రెడిట్ కార్డు బకాయిలు ఎక్కువైనా మన బ్యాలెన్స్ షీట్లో మాత్రం ఎక్కడి నుంచి తెస్తున్నారు కానీ మొత్తం పాజిటివ్ న్యూసే ఉంది. కాబట్టి అసలు ఆశ్చర్యకరమైన ఎకనామిక్ సంఘటనలు జరగబోతున్నాయి అని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే భూమి విడిచి సాగు చేసినప్పుడు ఎక్కడో అక్కడ వీళ్ళు ఇరుక్కొని భయానకమైన స్థితులు సడన్గా కళ్ళ ముందు వచ్చే అవకాశాలు అన్ని చోట్ల ఉన్నాయి. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని మన టీవీ తరఫున నేను కోరుకుంటూ, రేపు మళ్ళీ ఇంట్రెస్టింగ్ వార్తలతో మీ ముందు ఉంటాను అని తెలియజేసుకుంటూ నమస్కారం.